ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రాణి ఇక్కడ రావే. కూర్చోండి. కూర్చో రాణి. నేను చెప్పాను కదక్క, నా ఫ్రెండ్ అనిత. హాయ్. హాయ్. మా ఊరే అక్క. మా ఊళ్ళో బీటెక్ చదువుతున్న ఒకే ఒక్క అమ్మాయి తను. కానీ ఇప్పుడు చదువు మానేసి పని చెయ్యాలనుకుంటుంది. ఒకసారి నువ్వు తన సర్టిఫికేట్స్ చూడక్క. చూపించవే. సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వండి. పర్సంటేజ్ చాలా బాగుంది. నువ్వెందుకు హైయర్ స్టడీస్ కంటిన్యూ చేయట్లేదు? మాది చాలా పేద కుటుంబం మేడం. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. మా అమ్మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు సర్దుబాటు కాలేదు. నేను ఫీజు కట్టలేదని కాలేజ్ మేనేజ్మెంట్ హయ్యర్ స్టడీస్కి నన్ను అలో చేయలేదు. బయటికి పంపించేశారు. నీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా? వస్తుంది మేడం, కానీ ముందు రావట్లేదని చెప్పారు. అప్పుడు నేను నా సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే నా సంతకాలు కొన్ని తీసుకొని నా సర్టిఫికెట్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ నా నకిలీ సర్టిఫికెట్స్తో నాకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఈ విషయం నీకెలా తెలిసింది? గవర్నమెంట్ నుండి డబ్బులొచ్చినట్టు నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని అడగకపోయావా? వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగాను, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వనని నన్ను బెదిరించి పంపించేశారు. ఓకే, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినట్టు? ఉంది మేడం. నా మొబైల్కి వచ్చిన మెసేజ్ ఇంకా అలాగే ఉంది. నీకు 5 లక్షలు వచ్చినట్టుగా ఉంది. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు. వాళ్ళ నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నువ్వు పని చేయకూడదమ్మా. పై చదువులు చదువుకునేలా నేను చేస్తాను. రాణి, అనిత గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళు. నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకో. అనిత, నీకు ఇంకేం భయం లేదు. అంతా అక్క చూసుకుంటుంది. వస్తానక్క. బాయ్. అనిత, ఇప్పుడు మనం మీ కాలేజ్కి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు నేను నీతో పాటు లాయర్ ఝాన్సీగా రావట్లేదు. ప్రస్తుతానికి నేను మీ అక్కని. ఇదే ఫాలో అవుదాం. సరే, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు మేడం. వాళ్ళు ఇచ్చేలా నేను చేస్తాను. రా. గోదారి పడవలకు తెరచాప చుక్కాని, రాదారి బతుకులకు రాయరమ్మ దిక్కాని. ఏ దారి కానని వాళ్ళు నీ దారి చూసేరు. ఏమౌను వారికి ధైర్యం ఇచ్చేవని వేచేరు. చెమ్మగిల్లిన కన్నులలో నమ్మకాన్ని నింపేను. చేరదీసి అక్కున చేర్చి ఓదార్పు పంచేను. చేయాలి చేయాలి న్యాయానికి సలాము. కారాదు కారాదు అన్యాయానికి గులాము. మనసున్న మనిషి మనదన్న మనిషి నిలువెత్తు సాహసి ఝాన్సీ ఝాన్సీ. పద. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? తనెవరు? మా అక్క సార్. అక్క, మా ఇన్ఛార్జ్ రమేష్ గారు. సార్, మా ఊళ్ళో పిల్లలు చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటిది నా చెల్లి బాగా చదువుకుంది. డబ్బులు కట్టలేదని మీరు కాలేజ్ నుంచి పంపించారు. తనకి రావాల్సిన డబ్బులు ఇవ్వండి సార్. తనకి రావాల్సిన డబ్బులేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అదే సార్, గవర్నమెంట్ అనితకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు కదా, ఆ డబ్బుల గురించి. అవిస్తే నా చెల్లి జీవితం బాగుపడుతుంది. అనిత, నీకు ఆల్రెడీ మ్యాటర్ అంతా చెప్పాను. మళ్ళీ ఏంటిది? అసలు నీ ఫీజు రీఎంబర్స్మెంటే రాలేదు. ఎందుకు అబద్ధాలు ఆడతారు సార్? మా దగ్గర సాక్ష్యం ఉంది. చూడండి ఈ మెసేజ్. మెసేజ్లు అందరికి వచ్చాయి, కానీ డబ్బులే అందరికీ రాలేదు. అనిత, మీ అక్కని తీసుకొస్తే భయపడి డబ్బులిస్తాననుకున్నావా? మీ అక్కే కాదు, ఎవరొచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వను. సార్, మీరు రూల్స్ పాటించడం లేదు. మీరిలా ఫేక్ సర్టిఫికెట్స్తో స్టూడెంట్స్ డబ్బులు కాజేస్తున్నారని ఒక్కరు కంప్లైంట్ ఇస్తే మీ కాలేజ్ మూతపడుతుంది. మర్యాదగా తన డబ్బులు తనకిస్తే బాగుంటుంది. లేదంటే మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఫేక్ సర్టిఫికేట్స్ రూల్స్ అంటూ 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నీకు లా సెక్షన్స్ తెలుసని మేం భయపడాలా? ఈ మధ్య ఆన్లైన్లో చూశాను, 2 ముక్కలు ఇంగ్లీషు సెక్షన్లు మాట్లాడి భయపెట్టాలని చూస్తున్నారు. కానీ నేను అలా భయపడే రకం కాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అంతేగాని ఒక్క రూపాయి కూడా ఇవ్వను. వెళ్ళండి. చూస్తూ ఉండండి సార్, మీకెలా బుద్ధి చెప్తాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. సార్ సార్ అని సార్, వెళ్దాం పద. నేను ముందే చెప్పాను కదా మేడం, ఆయన ఇవ్వరని. నా మూలంగా మీరు అనవసరంగా మాటలు పడ్డారు. కథ ఇంకా అయిపోలేదు అనిత, కొంచెం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. అప్పుడు మొత్తం నేను నడిపిస్తాను కదా. మేడం, ఒక్క నిమిషం. మీరు లాయర్ ఝాన్సీ కదా? అవును, నేను మీకెలా తెలుసు? తెలుసు మేడం, మీ వల్లే ఈరోజు మా కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంతకు ముందు మీరు దుర్గా భవానీకి సంబంధించిన ఇంటి పంపకాల కేసుని సాల్వ్ చేశారు కదా? అవును, చేశాను. నేను భవానీ భర్తను మేడం. మీరు మాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మీరు మా పాలిట దేవత మేడం. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీరిక్కడ అటెండర్గా చేస్తున్నాను మేడం. ఈ మధ్య జాయిన్ అయ్యారా? లేదు మేడం, చాలా సంవత్సరాలు అవుతుంది. అవును మేడం, అంకుల్ నాకు తెలుసు, చాలా మంచివారు. అనితకు జరిగిన అన్యాయం గురించి నాకు తెలుసు. అనితకే కాదు మేడం, ఈ కాలేజీలో ఇంకా చాలా మందికి ఇలాగే అన్యాయం చేశారు. అవునా? మరి ఎవరు గట్టిగా అడగలేదా? అందరూ పేదవాళ్ళు మేడం. పెద్దవాళ్లతో గొడవెందుకని ఎవరూ ముందుకు రావడం లేదు. మీకేదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను మేడం. అనిత ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్, ప్రాసెస్ బుక్స్, ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ అన్నీ నాకు కావాలి. అంతకే కాదు, ఇంకా ఈ కాలేజ్లో ఎవరెవరిని ఇలా మోసం చేశారో వాళ్ళందరికీ సంబంధించిన ఆధారాలన్నీ నాకు కావాలి. మేడం, మీరు అడిగేవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. అవన్నీ తీసుకురావాలంటే కొంచెం భయంగా ఉంది మేడం. భయపడకండి. మీరు గనక ఈ విషయంలో హెల్ప్ చేస్తే అనిత లాంటి చాలా మంది పేద విద్యార్థులకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సరే మేడం, మీరు సాయంత్రం ఇక్కడికి రండి. సెక్యూరిటీ తప్ప ఎవరు ఉండరు. సెక్యూరిటీని ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. మీకు కావలసిన ఆధారాలన్నీ కలెక్ట్ చేసుకుందరు. మేడం, పని అయ్యేంత వరకు నేను మీతోనే ఉంటాను మేడం. థ్యాంక్స్ అండి. నేను ఈవినింగ్ వస్తాను. అనిత, పద. సరే మేడం. అలాగే మేడం. స్వీటీ, వంశీ, ఏంటి ఇంకా పడుకోలేదా? వంశీ, డల్గా ఉన్నావేంటి? స్కూల్ దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు పిన్ని. అవునా? వంశీ,
ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు నాన్నా? మిస్ పనిష్మెంట్ ఇచ్చింది పిన్ని. దేనికి? అమ్మా నాన్న నేమ్స్ రాయమన్నారంట. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అన్నారంట. ఆ నేమ్స్ రాసేటప్పుడు మదర్ పిన్ని, ఫాదర్ పిన్ని, గ్రాండ్ మదర్ పిన్ని, గ్రాండ్ ఫాదర్ పిన్ని, బాబాయ్ పిన్ని, ఇలా అన్నింటికి పిన్ని 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 అని రాశాడంట. వంశీ, ఎందుకలా రాసావు? పిన్ని, అమ్మైనా నాన్నైనా మాకన్నీ నువ్వే కదా, అందుకే అలా రాశాను. లేదు నాన్న, నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు మీకింత పెద్ద ఫ్యామిలీ ఉంది. మీకు పెద్ద తాతయ్య ఉన్నారు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మ కూడా ఉంది, బాబాయ్ కూడా ఉన్నారు. మీకు అందరూ ఉన్నారు నాన్న. కానీ మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదు కదా. మీరలా ఫీల్ అవ్వద్దు. సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. త్వరలోనే అంతా సెట్ అయిపోతుంది. వాళ్ళందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా. స్వీటీ, ఇక పడుకోండి. లేనన్నా, పడుకో. రాణి, నాకు అనిత కాలేజ్లో కొంచెం పని ఉంది. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను కాలేజ్ వరకు వెళ్ళొస్తాను. అక్క, అనిత ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదా? ఇంకా లేదు, రేపు క్లియర్ అయిపోతుంది. సరే, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. రండి మేడం, మీకు కావాల్సినవన్నీ త్వరగా తీసుకోండి. వెళ్ళండి మేడం. ఎవరు రాకుండా నేను చూసుకుంటాను మేడం, మీరు వెళ్ళండి మేడం. సరే. అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడే దొరుకుతాయి మేడం. అలాగే. మీకు కావాల్సిన అన్ని ఆధారాలు తీసుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఓకే అండి. తప్పులేదే ఆటతో ఆగునా తప్పదిక్క చెయ్యి నువ్వే పోరాటమే 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 త్వరగా కానివ్వండి మేడం. అలాగే. నిర్భీతి నిండేటి నీచుల్ని వారించనిక్కడే కర్కోట దుష్టుల్ని హింసించి దండించే దూకుడే యుద్ధం తథ్యమైనా అంతా కౌరవులైనా రెండో వైపుంది ఏకైక అర్జునుడేనా ధర్మం పక్షం ఉంటే రక్తం ఎవ్వడిదైనా ఎంత పారించు హింసే అవునా మెచ్చుకోద లోకమంత జరుగుతున్న ఊచకోత వద్దు ఆపకింక మృత్యురాత కలుపు చీడ ఏరివేత కమ్మే బల ఛేదించే క్రౌర్యం చెరనుండే రక్షించే కసితోనే సాగించంతే పోరాటమే 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 మేడం త్వరగా కానివ్వండి. ఓకే, నాకు కావాల్సినవన్నీ కలెక్ట్ చేసుకున్నాను.
గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారు? నేననే చెప్పాను కదా డబ్బుల గురించి ఆర్గ్యూ చేయొద్దని. అయినా మీరు ఇలా కాలేజ్ చుట్టూ తిరిగితే మీ చెప్పులు అరగడం తప్ప ఏం ఫలితం ఉండదు. ముందు బయటకెళ్ళండి. సార్, ఫేక్ సర్టిఫికెట్స్తో స్టూడెంట్స్కి వచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు మిస్యూజ్ చేస్తున్నారు. అలాగే అనిత కూడా చేశారు. మర్యాదగా అవన్నీ తిరిగి ఇవ్వండి. పాడిన పాటే మళ్ళీ పాడుతున్నావేంటి? ఇంతకు ముందు అదే కదా చెప్పావు. అసలు మీకు మేడం ఎవరో తెలుసా? లాయర్ ఝాన్సీ. ఈ సిటీలోనే సెన్సేషనల్ లాయర్. అనితకు రావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. కుదరదు. కుదరదు ఇవ్వను అంటే సెక్షన్ 420 చీటింగ్ కేస్, సెక్షన్ 378 ఎదుటి వాళ్ళ డబ్బు లేదా ఆస్తిని అనుమతి లేకుండా తీసుకోవడం కింద మొత్తం 10 ఏళ్లు జైల్లో పెట్టిస్తాను. పోలీసులకి కాల్ చేయమంటారా? చాలే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చాలా మంది ఇలాగే చెప్తుంటారు. నువ్వు లాయర్ అయినంత మాత్రాన నేను నీకు భయపడాలా? ఫోన్ ఎవరికి చేస్తావో చెయ్యి. లోకల్ పోలీసుల నెంబర్ నీ దగ్గరుందా? లేకపోతే నన్ను ఇవ్వమంటావా? సార్, అందరూ మాటలు చెప్తుంటారు కానీ ఆధారాలతో మీ దగ్గరికి వచ్చి ఉండరు. మీరు కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చేసి బయటికి పంపించిన తర్వాత ఫేక్ సర్టిఫికెట్స్ యాడ్ చేసి గవర్నమెంట్ నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో అన్ని ఎవిడెన్సెస్ పక్కాగా నా దగ్గర ఉన్నాయి. చూడండి సార్, చూడండి. నా దగ్గర ఇంకా చాలా కాపీస్ ఉన్నాయి. డేటా కూడా ఉంది, ఫోన్లో కూడా ఉంది. మీరు కూడా డేటా చూడండి. ఇప్పుడు చేయనా పోలీసులకి ఫోన్? వద్దు మేడం, నేను డబ్బులు ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, మీరేం ఫోన్ చేయొద్దు మేడం. $10,52,000. అలాగే మేడం. తీసుకో అనిత. చదువుని అమ్ముకోవడమే కాకుండా ఇలా స్టూడెంట్స్ లైఫ్ని నాశనం చేయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? రాత్రి పగలు కష్టపడి ఒక్క పూట తింటూ ఒక పూట పస్తులుంటూ బాగా చదువుకుని కాలేజీలో సీటు సంపాదిస్తే మీరేమో స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఇలా ఆడుకుంటారా? పేద విద్యార్థులకి సాయం చేయాల్సింది పోయి వాళ్లకు రావాల్సిన డబ్బుల్ని లాక్కునే మీలాంటి వాళ్ళు ఏం బాగుపడతారు? అన్ని దానాలలో విద్యాదానం గొప్పదని అంటారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? చదువుని వ్యాపారం చేస్తారా? అసలు మీలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? మీరు ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ డబ్బులు నొక్కేశారో అన్ని డీటెయిల్స్ నా దగ్గరున్నాయి. ఏ ఒక్కరికి మిస్ అవ్వకుండా అందరికీ డబ్బులు ఇచ్చేసేయండి. అంతేకాదు, అనితతో పాటు ప్రతి స్టూడెంట్ మళ్ళీ వాళ్ళ హైయర్ స్టడీస్ ఈ కాలేజ్లోనే కంటిన్యూ అయ్యేలా మీరే చేయాలి. లేదంటే ఈ ఎవిడెన్స్ని కోర్టులో సబ్మిట్ చేసి మీ కాలేజ్ని క్లోజ్ చేపిస్తాను. వద్దు మేడం, ప్లీజ్ మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. అనిత, ఇక నువ్వు కాలేజ్కి రావచ్చు. నీ హైయర్ స్టడీస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
ఇకనైనా బుద్ధిగా ఉండండి. అనిత పద. మేడం, చాలా థ్యాంక్స్ మేడం. మీ ఫీజు అవసరం లేదు అనిత. నువ్వు బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి రావాలి, సరేనా? ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. మేడం, నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు డబ్బు లేకున్నా పెద్ద పెద్ద చదువులు అవసరమా అని నన్ను ఎన్నోసార్లు అవమానించారు. జరిగేదంతా చూసి ఇక నా కలల కష్టమంతా అయిపోయినట్టే నేను కూడా అందరిలాగే ఏదో ఒక పని చేసుకుంటూ బతకాల్సిందే అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ నాకు చదువుకునే అవకాశం కల్పించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మేడం. అయ్యో అనిత, వద్దు. చదువుకి పేదరికం ఎప్పుడూ అడ్డు రాదు. చదువుకోవాలనే తపన, ఏదైనా సాధించాలనే పట్టుదలుంటే ఎవరైనా ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తారు. ఇందులో నేను చేసిందేమీ లేదు. నువ్వు నిజాయితీగా నీ లైఫ్ కోసం పోరాడుతున్నావు. అలాంటి నీకు చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేసే అవకాశం నాకొచ్చింది, అంతే. నువ్వు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చి 10 మందికి సాయం చేస్తూ ఉండాలి, ఓకేనా? అలాగే మేడం. సరే పద. హలో గౌతమ్ గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇలా ఫోన్లో కాదండి, డైరెక్ట్గా మాట్లాడాలి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మొబైల్ డేటా కూడా ఓపెన్ అయింది. అవునా? ఆ ఫోన్ ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది. ఎవరిదా ఫోన్? మా అత్తయ్యది. నాకు తెలుసు సార్, ఇది ఖచ్చితంగా మృణాలిని గారే చేసుంటారని.